సత్య అయితే వాళ్ళ బాబాయ్‌కి క్రిష్ వాళ్ళ బాబాయ్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. సంజయ్ పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలుసా? అనేది అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఆ నీచుడు నా చెల్లిని గుళ్ళో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు అనేతా అంటూ ఉంటుంది సత్య. అలా అనేసరికి ఒకసారిగా క్రిష్ వాళ్ళ బాబాయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఈ విషయాలేం మీకు తెలియదు కదా! అందుకే ఫోన్ చేసి చెప్తున్నాను అనేతా అంటూ ఉంటుంది. వాడు ఫారెన్‌లో రూప అనే అమ్మాయిని లవ్ చేశాడు కదా! ఇప్పుడు మీ సంధ్యని పెళ్లి చేసుకోవడం ఏంటి అనేత అంటూ ఉంటాడు. క్రిష్ వాళ్ళ బాబాయ్. రీసెంట్‌గానే నాకు చెప్పాడు. ఫారెన్‌లో తను రూప అనే అమ్మాయిని లవ్ చేశానని, తన్ని త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు సంధ్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? ప్రేమించడం ఏంటి? అసలేం నాకు అర్థం అవ్వడం లేదు సత్య అనేత అంటూ ఉంటాడు. అయితే మీరు అర్జెంట్‌గా ఇక్కడికి వచ్చేయండి. ఆ విషయం ఏంటో తేల్చుదాం అనంటే, రేపే వచ్చేస్తాను అనేత అంటూ ఉంటాడు. రండి ఇక్కడికొస్తే విషయం తేల్చేద్దాం అనేత అంటూ ఉంటుంది సత్య. దూరం నుంచి విని మళ్ళీ సత్య ఏం చేస్తుంది అనేత అలా చూస్తూ ఉంటాడు క్రిష్. ఇక మీరు ఎంత వేగంగా వస్తే ఈ విషయం అంత వేగంగా తేలుతుంది అనేత అంటూ ఉంటుంది. నేను ఇప్పుడే వచ్చేస్తాను అనేత అంటూ ఉంటాడు క్రిష్ వాళ్ళ బాబాయ్. అలా అనేసి ఫోన్ అయితే కట్ చేస్తూ ఉంటాడు. అలా ఫోన్ మాట్లాడుతున్న టైంలో క్రిష్ అక్కడికి రావడంతో సత్య ఒకసారిగా అయితే షాక్ అవుతూ ఉంటుంది. అమ్మో! క్రిష్ ఇప్పుడేమంటాడో ఏంటో అని అయితే షాక్ అవుతూ ఉంటుంది సత్య.